చెప్పేయాలి. చెప్పినప్పుడు మనకు మనసులో శాంతి సమాధానం ఇస్తాడు దేవుడు. నేను ఒక వాక్యం చదువుకున్నామన్నా, అతిక్రమములు చేయవాడు గర్భుడు, అటు ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరమ పొందును అని చెప్పారు. 28:13 రేపైనా చదువుకోండి. ఇవాళ ఎక్కువ మంది పిల్లలు వచ్చారు కదా, ఆ వాక్యం చదువుకున్నాడు. ఒక చోట రాసుకుంటారు. సామెతలు 28:13. అయితే ఈరోజు మరి సుందర్ సింగ్ దేవుడు కనిపించాడు. అది మనం నేర్చుకునే చాలా జాగ్రత్తగా వినాలి, అవునా? అయితే సుందర్ సింగ్ కూడా చాలా గొప్పడు. వాళ్ళ నాన్న రిచ్ ఫ్యామిలీ, వాళ్ళ నాన్న పెద్ద ఉద్యోగం లేదా రిచ్ ఫ్యామిలీ. అందుకో అదే కాకుండా మరి వాళ్ళకి మంచి చదువు చెప్పించాలని చెప్పి సుందర్ సింగ్ ఏం చేశారంట, ఒక మిషనరీ స్కూల్లో చేర్పించారు. మిషనరీ స్కూల్ అంటే క్రిస్టియన్స్ మిషనరీ స్కూల్స్ అంటారు. అప్పుడు మన దేశంలో స్వతంత్రం రాలా, మన దేశానికి ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలిస్తున్నారు. మన దేశాన్ని ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలిస్తున్నారు. ఇప్పుడు అది స్వతంత్ర భారతదేశం, కానీ అప్పుడు స్వతంత్రము మన దేశానికి రాలేదు. అప్పుడు ఆ రోజుల్లో మన దేశాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు? ఇంగ్లీష్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు. ఇంగ్లీష్ వాళ్ళు మనకు రాజు. అయితే వ్యాపారం కొరకు అమెరికా నుండి మరి ఫ్రాన్స్ ఇంకా ఇతర దేశాల నుండి కూడా కొంతమంది వచ్చి మన భారతదేశానికి ఏం చేశారంటే, ఈ పిల్లలు చాలా పేదవాళ్ళగా ఉంటారు, చాలా జ్ఞానం నేర్పాలి మనం అని చెప్పి వాళ్ళు మంచి మంచి పాఠశాలలు పెట్టారు. స్కూల్ స్థాపించింది ఇంగ్లీష్ వాళ్ళే మన దేశంలో. ఫస్ట్ అంతకుముందు గురుకులాలు ఉండే, గురువుల దగ్గరికి వెళ్ళి పిల్లలు వాళ్ళ ఇంటి దగ్గరే పాఠాలు నేర్చుకునేవాడు. స్కూళ్ళు లేవు, కానీ ఇంగ్లీష్ వాళ్ళే వచ్చి మన దేశంలో ఏం చేశారు, మొట్టమొదటిగా పాఠశాలలు నిర్మించారు. వాటిని మిషనరీ పాఠశాలలు అంటారు. అలాగే ఒక అమెరికన్ మిషనరీ స్థాపించినటువంటి ఒక ఎలిమెంటరీ స్కూల్